పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. మావోయిస్ట్ పార్టీ నుంచి అధికారికంగా ఓ లేఖ విడుదలైంది. ఈ లేఖలో మావోయిస్టులకు సంబంధించి కీలక అంశాలను పేర్కొన్నారు. 2026 జనవరి 1న ఆయుధాలు వదిలి అంతా లొంగిపోతామని ఎంసీసీ జోన్ ప్రతినిధి ఆనంద్ పేరిట లేఖను విడుదల చేశారు. టాప్ కమాండర్లు మాలోజుల ఆషన్న లొంగుబాటు, హిడ్మా ఎన్కౌంటర్ తో మావోయిస్టుల పార్టీ బలహీనపడింది. దీంతో మిగిలిన వారు లొంగిపోవాలన్న కేంద్రం విజ్ఞప్తితో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. తమకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం ఎదుట ఆయుధాలు విరమణ చేస్తామని లేఖ ద్వారా స్పష్టం చేసింది. ఆయుధాలు వదులుకోవడం అంటే ప్రజలకు ద్రోహం చేయడం కాదని ఎంఎంసీ జోన్ ప్రతినిధి ఆనంద్ పేర్కొన్నారు. మావోయిస్టు చర్యలను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఖాగర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మావోయిస్టులను కేంద్ర బలగాలు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నాయి. ఇటీవల ఏపీలోని మారేడుమిల్లిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మాతో పాటు పలువురు మావోయిస్టులు కీలక నేతలు మృతి చెందారు. ఈ క్రమంలోనే ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేత మాలోజులు కూడా కొద్ది రోజుల క్రితం ఓ వీడియో విడుదల చేశారు. మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించిందన్నారు. పరిస్థితులు మారుతున్నాయి, దేశం కూడా మారుతుంది, మావోయిస్టులు లొంగిపోవాలని కోరుతున్నా అని వీడియోలో పేర్కొన్నారు. కొన్ని దశాబ్దాల కిందట పీడిత ప్రజల కోసం మొదలైన పీపుల్స్ వార్ ఉద్యమం చివరకు మావోయిస్టుల వర్సెస్ పోలీసులుగా మారింది. దాడులు, ప్రతిదాడులు, ప్రతీకార దాడులు కూడా జరిగేవి. 2 ఏళ్ల నుంచి ఆపరేషన్ ఖగర్ మొదలైన తర్వాత పోరాటం ఏకపక్షమైపోయింది. ఎక్కడ చూసినా మావోయిస్టుల ఎన్కౌంటర్లే జరుగుతున్నాయి. ఉద్యమం వేగంగా బలహీనపడుతూ చివరి దశకు వచ్చేసింది. మావోయిస్టు నేతలు లొంగిపోయారు, లేదంటే పోలీసుల తూటాలకు ప్రాణాలు వదిలారు. అగ్రనేతలు అనుకున్న వారు కూడా ఉద్యమానికి భవిష్యత్తు లేదనే భావనతో భారీ సంఖ్యలో క్యాడర్ను తీసుకుని మరీ లొంగిపోతున్నారు. ఈ క్రమంలోనే జనవరి 1వ తేదీ నుంచి ఆయుధ విరమణ చేస్తున్నట్లు పార్టీ లేఖ ద్వారా ప్రకటించింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.